రాజమౌళి బాహుబలి త్రిబుల్ లాంటి సినిమాలతో బాక్సాఫీస్ వద్ద 1500 కోట్ల వసూలు సాధించాడు. అట్లీ కూడా జవాన్ సినిమాతో 1000 కోట్ల క్లబ్కి చేరాడు. ఇప్పుడు మహేష్ బాబు, అల్లు అర్జున్ హీరోలుగా వస్తున్న ఎస్ఎస్ఎంబి 29 మరియు బన్నీ 22 సినిమాలు దేశంలోనే అత్యంత ఆసక్తికరమైన ప్రాజెక్టులుగా మారాయి. మహేష్ బాబు సినిమా దర్శకత్వం రాజమౌళి చేయడం, బన్నీ సినిమాకు అట్లీ దర్శకత్వం వహించడం వల్ల ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బన్నీ ఇప్పటికే పుష్ప 2తో దాదాపు 1800 కోట్లు వసూలు సాధించాడు. ఇప్పుడు ఈ రెండు కొత్త సినిమాల టార్గెట్ 2500 కోట్లకు పైగా ఉండే అవకాశం ఉంది. అంతకంటే తక్కువగా భావించడమే సరికాదు. ఇక్కడ వసూళ్లు రెండు కోణాల్లో చూడాలి. మహేష్ బాబు ఇప్పటి వరకు 1000 కోట్ల క్లబ్లోకి ప్రవేశించలేదు. కానీ రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న సినిమాకు ఇది పెద్ద ప్లస్. రాజమౌళి కథను ఎక్కువగా నమ్మి సినిమాను నడిపిస్తాడు. హీరో పాత్రకు పరిమిత గమ్యం మాత్రమే ఇచ్చి కథకు పెద్ద ప్రాధాన్యం ఇస్తాడు. విజేంద్ర ప్రసాద్ రైటింగ్, రాజమౌళి టేకింగ్, మహేష్ బాబు ఇమేజ్ కలిస్తే 2500 కోట్ల వసూళ్లు పెద్ద విషయం కాదు. ఇక అల్లు అర్జున్ విషయానికి వస్తే అతని మార్కెట్ ఇప్పటికే గ్లోబల్ స్థాయికి చేరుకుంది. అట్లీ అతనితో కలిసి సాంకేతికంగా, ఎమోషనల్ గా బలంగా ఉండే కథను తెరకెక్కిస్తున్నాడు. శంకర్ లెవెల్ టెక్నికల్ స్టాండర్డ్ తో సినిమా చేస్తుండటంతో బన్నీ అట్లీ కాంబినేషన్ మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ రెండు సినిమాలు బడ్జెట్ 100 కోట్లు ఉంటాయి. నిర్మాణంలో ఎక్కడా రాజీ పడకుండా గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు. ఈ ప్రాజెక్టులు రిలీజ్ అయితే టాలీవుడ్ కు కొత్త రికార్డులు ఖాయం అనే అభిప్రాయం ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.